హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకైతే శుభవార్త. జనవరిలో అయితే పక్కాగా జాబ్ క్యాలెండర్ రానుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచార టైంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని అయితే హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ సంవత్సరంన్నర గడుస్తున్నా ఇప్పటివరకు నెరవేరలేదు. అయితే ఇది ఫైనల్ అని చెప్పొచ్చు. ఎలా అంటే సంవత్సరంన్నర నుంచి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకి నారా లోకేష్ గారు అయితే రీసెంట్‌గా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులతో జరిగిన మాటామంతి కార్యక్రమంలో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని మీడియా సముఖంగా చెప్పారు. అయితే యూపీఎస్సీ మాదిరిగానే ప్రతి ఏటా ఈ క్యాలెండర్ వస్తుందని ఆశించవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వీరు హామీ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల్లో కల్పిస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు గవర్నమెంట్ అయితే జాబ్ క్యాలెండర్ కోసం కసరత్తులు చేస్తుందని చెప్పవచ్చు. విభాగాల వారీగా వీరు ఖాళీల వివరాలు సేకరిస్తున్నారు. రీసెంట్గా మనకి 1,00,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. మరి ఇందులో ప్రత్యక్ష నియామకాలకు ఎన్ని వస్తాయనేది ఇంకా తెలీదు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 150 రోజుల్లో డిఎస్సి పోస్టులు అయితే ఇచ్చారు. 6,000 కానిస్టేబుల్ నియామకాలు కూడా పూర్తి చేశారు. సో ప్రైవేట్ రంగంలో చూస్తే గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్, రీసెంట్గా ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెట్ 25,000 ఉద్యోగాలు అయితే ఇస్తారని హామీ ఇచ్చారు. అయితే నిరుద్యోగులకి ఇది మంచి శుభవార్త అని చెప్పవచ్చు.